చెప్పిందా 2026లో? 1976లోనే సుప్రీంకోర్టు 1976 నేను పుట్టిన 3 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. ఆరుముగం వర్సెస్ రాజగోపాల్ 1976 అనేటువంటి సుప్రీంకోర్టు కేసులో 3 జడ్జీల బెంచ్ ఏమని చెప్పారు అంటే, ఎవరైనా కూడా ఎస్సీ అంటే దళితులు క్రిస్టియానిటీ కింద మారిపోతే వాళ్ళకి ఎస్సీ స్టేటస్ ఉండదని 1976లోనే చెప్పింది. మరి ఇప్పుడు ఏమైనా కొత్తగా చెప్పిందండి 2026లో? మరి ఇప్పుడు మాత్రమే ఎందుకు మన వాళ్ళంతా మేల్కొని ఆహాకారాలు అనుకుంటూ చర్చలు వాళ్ళన్నారు? రెండవది 1985లోనే ఈ జడ్జిమెంట్ చెప్పడానికి కూడా ఒక నేపథ్యం ఉంది. ఏదో నాకు చాలా పాత జడ్జిమెంట్ నాకు తెలుసు అని చెప్పడం కాదు నా ఉద్దేశం. ఈ ప్రాతిపదిక కూడా చెప్తాను. 1985లో సూసైడ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటువంటి కేసులో కూడా సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే, ఈ విధంగా ఎవరైతే దళితులు క్రిస్టియన్స్ మారితే దే ఆర్ నాట్ గోయింగ్ టు బి ఎంటైటిల్డ్ ఫర్ ఎస్సీ బెనిఫిట్స్ అని చాలా క్లియర్ గా చెప్పింది. అయిపోయిందా? 1985. ఆ తర్వాత కూడా అనేక జడ్జిమెంట్లు వచ్చాయి. లేటెస్ట్ గా 2026 ముందు 2015లో ఒక జడ్జిమెంట్ వచ్చింది సుప్రీంకోర్టు. అది కూడా క్లియర్ గా చెప్పింది, క్రిస్టియానిటీకి కన్వర్ట్ అయితే బాబు మీకు ఏ బెనిఫిట్స్ రావు, ఎస్సీ బెనిఫిట్స్ అని సుప్రీంకోర్టు చెప్పింది. సేమ్ థింగ్ అంటే 76లో చెప్పిందే 50 సంవత్సరాల తర్వాత 1926లో సుప్రీంకోర్టు చెప్పింది. మరి ఇదేనా కొత్తగా వచ్చిందా? సరే, సుప్రీంకోర్టు ఏమని చెప్పిందండి? ఎల్కేజీ పిల్లవాడు చెప్పేదే చెప్పింది. ఎందుకు నేను అంత సింపుల్ గా చెప్తున్నాను అంటే, ఇప్పుడు గాలి వినోద్ కుమార్ గారు చెప్పారు కాన్స్టిట్యూషనల్ షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ 1950 దీనికి ప్రాతిపదిక. అంటే 1950 రాజ్యాంగ ఈ షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ అని ఉంటారు. దాంట్లో పారాగ్రాఫ్ 3లో ఆర్టికల్ 341లో 341 ఆర్టికల్ పారాగ్రాఫ్ 3లో ఏమనుంటుంది అని అంటే, ఈ హిందూ మతాన్ని కాకుండా వేరే మతాన్ని ప్రాక్టీస్ చేసేటువంటి వాళ్ళకి ఈ దళిత స్టేటస్ ఎస్సీ స్టేటస్ వర్తించదు అని చెప్పి ఆ ఆర్టికల్ 341 ఆఫ్ క్లాస్ 3 చెప్తారు. సో ఈ క్లాస్ 3లో అంత క్లియర్ గా హిందువులకు మాత్రమే ఎస్సీ స్టేటస్, మిగతా వాళ్ళకి లేదు అని 1950లో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని ఆమోదించినప్పుడు ఆర్టికల్ 341(3) ప్రకారం ఇది ఉంది. క్లియర్ గా బుక్ లో రాసింది, రాజ్యాంగ పుస్తకంలో రాసింది. 1956లో దీన్ని సవరణ చేసి ఈ హిందూ మతానికి ఇంకొక అడిషనల్ గా సిక్కిజం కూడా జాయిన్ చేశారు. సో హిందూ సిక్కులు మాత్రమే ఎవరైనా ప్రాక్టీస్ చేస్తుంటే వాళ్ళలో ఉన్నటువంటి ఎస్సీలకు మాత్రమే ఈ బెనిఫిట్స్ వస్తాయి అని అన్నారు. మళ్ళీ కొద్ది కాలం తర్వాత 1990కి వచ్చేటప్పటికి ఈ ఆర్టికల్ 341(3)లో సిక్కిజం హిందూయిజంతో పాటు బుద్ధిజం కూడా చేర్చారు. అంటే ఈ 3 మతాలు ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో దళితులుగా ఉండి ఆ దళితులకు మాత్రమే ఈ కాన్స్టిట్యూషనల్ బెనిఫిట్స్ అంటారు. అంటే రాజ్యాంగ పరంగా వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకు మాత్రమే వర్తిస్తాయి, మిగతా మతాల్లోకి ఎవరైనా పోతే వాళ్ళకి వర్తించదు అని క్లియర్ గా రాశారు. మరి సుప్రీంకోర్టు ఏం చేసింది? ఆ బుక్ లో ఏముందో అదే చదివింది. అరే బాబు క్రిస్టియన్లు ఎవరైనా క్రిస్టియానిటీలోకి పోతే మీకు ఈ బెనిఫిట్స్ రావు, ఎందుకంటే ఈ బుక్ లో ఇదే రాసింది కాబట్టి. ఇది చెప్పడానికి సుప్రీంకోర్టు అవసరమా? ఎల్కేజీ పిల్లవాడు కూడా చెప్తాడు. అంటే మనం ఎంతసేపు సుప్రీంకోర్టు ఎంత అన్యాయం, ఎంత ఘోరం, సుప్రీంకోర్టు అన్యాయం చేసేసింది మనకి. సుప్రీంకోర్టు అన్యాయం ఎక్కడ చేసింది? సుప్రీంకోర్టు ఒక ఎల్కేజీ పిల్లవాడు చెప్పిందే బుక్ లో ఉన్న చూసి చదివింది. ఇక సుప్రీంకోర్టుని తప్పు పెట్టి అంతకంటే మంచి జడ్జిమెంట్ వస్తుంది అని చెప్పి సుప్రీంకోర్టు నుంచి మీరంతా ఎట్లా ఆశిస్తారు? ఇప్పుడే మన ప్రధాని లక్ష్మీ గారు చెప్పారు, వినోద్ కుమార్ గారు వీళ్ళంతా కూడా చెప్పారు. సుప్రీంకోర్టులో 35 మంది జడ్జీలు ఉంటే అందులో 22 మంది బ్రాహ్మణ్స్ ఉన్నారు, 2 మాత్రమే బీసీలు ఉన్నారు, 2 మాత్రమే ఎస్సీలు ఉన్నారు, ఒక ఎస్టీ ఉన్నారు, ఒక ముస్లిం మైనారిటీ ఒకరు ఉన్నారు. మరి మీకు ఇంతకంటే బెటర్ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు నుంచి ఏ విధంగా వస్తారు మీకు? అంటే సుప్రీంకోర్టు బుక్ చదివి ఆ బుక్ లో ఏముందో అర్థం చెప్పడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఇంత క్లియర్ అయిపోయింది కదా, ఇంకెందుకు? కాకపోతే ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటి అంటే, సుప్రీంకోర్టు బుక్ చదివింది బాగానే, కానీ
కానీ దానికి కొంచెం బుద్ధి ఉండాలి కదా సుప్రీంకోర్టుకి. అని నేను ఇంత మునిపి ఏం చెప్పిన, ఆ తర్వాత ఏం చెప్పిన, తర్వాత ఈ ఆర్టికల్ 341 పారాగ్రాఫ్ 3 గురించి చదివి నేను చెప్తున్నా. మరి ఈ ఆర్టికల్స్ కాకుండా మిగతా ఆర్టికల్స్ లో ఏముంది? మరి ఆ ఆర్టికల్ గొప్పనా ఈ ఆర్టికల్ గొప్పనా? దాని ప్రకారం వీళ్ళు పాపం క్రిస్టియానిటీలో పోయిన వాళ్ళకి రిజర్వేషన్లు వర్తిస్తుందా లేదా అనేది నేను చెప్పాలనా లేదా అని ఒక ఇంగిత జ్ఞానం కానీ ఉంటే మనం కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అని ఇప్పుడు గాలి గారు మాట్లాడారు ఏమని, చింతాడ ఆనంద కేసు ఒకే ఒక సంవత్సరంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఫైనల్ చేసేసింది అని. కానీ మిగతా కేసుల్లో ఎక్కడా కూడా భారతదేశ చరిత్రలో ఇంత తొందరగా డిసైడ్ చేసినటువంటి కేసే లేదు సుప్రీంకోర్టులో అన్నారు. వాస్తవం. ఎందుకంటే ఇదే సుప్రీంకోర్టు దళిత క్రిస్టియన్లు 2004లో పోయారండి, సుప్రీంకోర్టుకు పోయారు. ఇప్పుడు కూడా ఆ కేసు ఈ రోజుకి పెండింగ్ ఉంది. 2004, ఈ రోజు ఎంతంటే 2026, అంటే 22 సంవత్సరాలుగా దీనికి పోయిందెవరు? దీని మీద ఎవరైతే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉంటారో, దళితుల నుంచి క్రిస్టియన్స్ అయ్యింటారు కదా, వాళ్ళు పాపం వాళ్ళ సంఘాన్ని పెట్టుకొని ఆ సంఘం సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది. అదే సిక్కులకి బుద్ధిస్టులకి ఇస్తూ మాకెందుకు ఇవ్వరు మీరు ఎస్సీ స్టేటస్? ఎందుకంటే అక్కడ ఏదైతే డిస్క్రిమినేషన్ ఉందో హిందూ మతంలో, క్రిస్టియానిటీలో వచ్చిన అదే డిస్క్రిమినేషన్ ఉంది కదా, మరి మాకెందుకు ఇవ్వరు? వాళ్ళు కోర్టులో కేసేసారు సుప్రీంకోర్టు. అది 2004లో వేస్తే ఈ రోజు 2026, 22 సంవత్సరాలుగా అది తేలట్లేదు. కానీ ఇది మాత్రం చింతాడ కేసు మాత్రం ఒక్క సంవత్సరంలో తెలిపోయింది. అందుకే సుప్రీంకోర్టు మీద ఒక మంచి కథ ఉంది. ఏంటి అంటే ఒక చిన్న స్టోరీ. ఒక అడవిలో ఒక రోజు ఒక ఏనుగు అలా వెళ్తూ పోతుందట. ఏనుగు అలా వెళ్తూ పోతూ ఉంటే అక్కడ గేదెలన్నీ కొన్ని వందల వేల గేదెలు కంగారుగా పరిగెత్తుకుంటూ దూసుకుపోతున్నాయి అన్నమాట, పారిపోతున్నాయి. ఈ ఏనుగు చూసింది, అబ్బా ఏందబ్బా ఈ గేదెలన్నీ పరిగెత్తుకుంటూ పోతున్నాయి అని అనుకున్నది. సరే గేదెలన్నీ పరిగెత్తుకుంటూ పోతుంటే మధ్యలో ఒక ఆవు కూడా పరిగెత్తుకుంటూ పోతుందంట. అయితే అన్ని గేదెలన్నీ సుమారుగా 1000 గేదెలు ఉన్నాయి, కానీ ఒకటే ఒక ఆవు మాత్రం పరిగెత్తుకుంటూ పోతుంది. ఏమైందబ్బా ఇదేం అర్థం కాక ఈ ఏనుగు ఆ ఆవును సమీపించి అది పరిగెత్తుంటే బలవంతంగా ఆపి ఆవు గారు, ఏంటి మీరు కంగారుగా పరిగెడుతున్నారు ఎక్కడికి అని ఏనుగు. దానికి ఆవు ఏమని చెప్పిందంటే, ఎలిఫెంట్ గారు ఏం లేదు, ప్రభుత్వం ఒక ఆర్డర్ని పాస్ చేసింది, అడవిలో ఉన్నటువంటి గేదెలన్నింటినీ పట్టుకొని వచ్చి జైల్లో వేయాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నదట, అందుకని పరిగెడుతున్నాను అన్నది. ఈ ఎలిఫెంట్కి డౌట్ వచ్చింది. అది కాదండి ఆవు గారు, మీరు చెప్పిన ప్రకారం గవర్నమెంట్ ఏం డిసైడ్ చేసింది? గేదెలన్నింటినీ పట్టుకొని జైల్లో వేయాలి అని డిసైడ్ చేసింది. సో అవన్నీ పరిగెడుతున్నాయి, తెలిసే మీనింగ్ అర్థం ఉంది అవి పరిగెత్తడంలో. మరి నువ్వు ఆవు కదా, మరి నువ్వుతో పరిగెడుతున్నావు అని చెప్పిందట. అడిగింది. అంటే ఆవు అని చెప్పింది అంటే, నిజమే ఏనుగు గారు మీరు చెప్పింది వాస్తవమే, కానీ ఒకవేళ గేదెలతో పాటు నన్ను కూడా పట్టుకొని వెళ్ళి తీసుకెళ్లి కోర్టు ముందు పెట్టారనుకోండి, నేను గేదెలు కాదు ఆవుని అని నిరూపించుకోవడానికి 30 ఏళ్ళు పట్టచ్చు, 40 ఏళ్ళు పట్టచ్చు. నేను అన్ని రోజులు జైల్లో ఎట్లా ఉండదానండి, అందుకని నేను కూడా పారిపోతున్నానండి అన్నారు. వెంటనే ఏనుగు కూడా పారిపోవడం మొదలుపెట్టిందట. అంటే ఇండియాలో ఉన్నటువంటి కోర్టుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, ఎస్పెషలీ విత్ రెస్పెక్ట్ టు షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. సరే ఇదంతా బాగానే ఉంది. సుప్రీంకోర్టు చదివింది అనుకుందాం. ఆర్టికల్ 341లో అక్కడ పారాగ్రాఫ్ 3 చదివింది. హిందూయిజం, బుద్ధిజం, సిక్కిజం ప్రాక్టీస్ చేసే వాళ్ళకు మాత్రమే ఎస్సీ స్టేటస్ ఇస్తారు, మీద మతాలకి మారినటువంటి వాళ్ళకి ఇవ్వరు అని చెప్పి సుప్రీంకోర్టు చదివింది, బాగానే ఉంది. ఇప్పుడు నైతికంగా సాంకేతికంగా ఒక క్వశ్చన్ వేసుకుందాం. ఇప్పుడు మనకు రిజర్వేషన్లు ఎందుకు ఇచ్చారండి? రిజర్వేషన్లు అనేవి రాజ్యాంగంలో ఆర్టికల్ 15(4) ప్రకారం, ఆర్టికల్ 16(4) ప్రకారం, అదే విధంగా మనకి ఈ రాజ్యాంగ రిజర్వేషన్లు ఏవైతే సర్పంచులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీటిల్లో కూడా అనేక ఆర్టికల్స్ ద్వారా మనకు రిజర్వేషన్స్ ఇచ్చారు. ఈ రిజర్వేషన్స్ ఎందుకు పెట్టారు రాజ్యాంగంలో? సుప్రీంకోర్టు చెప్పిన దాన్నే చెప్తున్నా నేను. ఈ కాన్స్టిట్యూయెంట్ ఫాదర్స్ అంటే రాజ్యాంగ పితామహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పింది చెప్పట్లే. సుప్రీంకోర్టు ఇదంతా చదివి రాజ్యాంగాన్ని వివిధ తీర్పులు
ఇచ్చేటప్పుడు ఏమని చెప్పింది అని అంటే రాజ్యాంగం, అదే సుప్రీంకోర్టు ఈ రిజర్వేషన్లు ఎందుకు ఇచ్చారు అని అంటే రాజ్యాంగంలో ఈ ఎస్సీ ఎస్టీలు అనేటువంటి వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలుగా అనేక రకమైనటువంటి అవమానాలకి, అసమానతలకి, సాంఘిక దోపిడీకి గురయ్యారు కాబట్టి యాజ్ ఏ కాంపెన్సేటరీ డిస్క్రిమినేషన్ ఆర్ యాజ్ ఏ కాంపెన్సేటరీ జస్టిస్, అంటే గతంలో జరిగినటువంటి అవమానాలకి కొంతైనా న్యాయం చేయాలని విరుగుడుగా భారత రాజ్యాంగంలో రిజర్వేషన్లు పొందుపరిచారు అని సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో చెప్పింది. అంటే అర్థం ఏంటి? మన తాతలు ముత్తాతలు కొన్ని వేల సంవత్సరాలుగా ఈ అంటరానితనాన్ని, దోపిడీని ఎదుర్కొన్నారు, అవమానాలను ఎదుర్కొన్నారు కాబట్టి రిజర్వేషన్లు పెట్టారు. ఓకే, ఇది సుప్రీంకోర్టు చెప్పిందే కదా. ఇప్పుడు మనం సింపుల్ ఒక క్వశ్చన్ అడుగుతాం. ఇప్పుడు దళితులు క్రిస్టియానిటీలో పోయారండి. క్రిస్టియానిటీలోకి పోయిన వెంటనే నేను మాలోని వెంటనే క్రిస్టియానిటీలోకి మారిపోయాను. అప్పుడు వెంటనే నా తల్లిదండ్రులకి, నా తాత ముత్తాతలకి, నా ఫోర్ ఫాదర్స్ కి జరిగిన అన్యాయం అంతా సరిపోతుందా? సరిచేయబడుతుందా? సరిచేయబడదు కదా. మరి నువ్వు రిజర్వేషన్ పెట్టిందెందుకు? గతంలో కావాలి జరిగిన అన్యాయం కోసం కొంతైనా వీళ్ళకి పాజిటివ్ డిస్క్రిమినేషన్ కింద, అఫిర్మేటివ్ యాక్షన్ కింద దానికోసం పెట్టాను. మరి నేను క్రిస్టియానిటీలో పోయినప్పుడు నా తాతలకు జరిగిన అన్యాయం సరిచేయబడనప్పుడు నాకెక్కడ కట్ చేస్తావండి రిజర్వేషన్? నాకెలా ఎస్సీ స్టేటస్ ని నువ్వు డిస్కంటిన్యూ చేస్తావు? నాకు ఎస్సీ స్టేటస్ వర్తించదు అని నువ్వు ఎలా చెప్తావు? రిజర్వేషన్లని రాజ్యాంగంలో పొందుపరిచిన బేసిక్ ప్రిన్సిపల్స్ కి అగేనిస్ట్ కదా. నువ్వు క్రిస్టియానిటీలో పోతే నీకు ఎస్సీ స్టేటస్ తీసేస్తాము అనడము. నేను చెప్పేది తప్పైతే సుప్రీంకోర్టు కాదు, ఎప్పుడు ఒక మామూలు లా తెలిసినటువంటి ఒక లాయర్ కూడా నాతో వాదించవచ్చు. రిజర్వేషన్లు పెట్టింది గతంలో జరిగిన అన్యాయాలను కొంతైనా సరిచేయడానికి. మరి నేను క్రిస్టియానిటీలో పోతే గతంలో జరిగిన అన్యాయాలన్నీ కూడా రూట్ మార్చుకోతాయా? పోనప్పుడు నువ్వు రిజర్వేషన్ నాకు ఎలా తీసేస్తావు? ఫండమెంటల్ క్వశ్చన్ కదా, మినిమం కామన్ సెన్స్ కదా. ఓకే, అయిపోయింది. ఇంకొకటి, మీకు జరిగినటువంటి అన్యాయం ఎక్కడ జరిగింది అని అంటే ఈ క్రిస్టియానిటీకి సంబంధించింది. మనకు భారత రాజ్యాంగం తయారు చేసేటప్పుడు అండి 1950 జనవరి 26 నుంచి మనకి రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అంటే ఈ రాజ్యాంగంలో ఆర్టికల్ 341 అని చెప్పారు కదా. ఈ ఆర్టికల్ 341 ఆఫ్ 1 341 ఆఫ్ 1 ఏమని చెప్తుంది అని అంటే, అరే బాబు మనం కొత్తగా స్వాతంత్రం తెచ్చుకున్నాం కాబట్టి రాష్ట్రపతి అనేటువంటి వాడు మొట్టమొదటగా ఎవడు ఎస్సీ ఎవడు ఎస్టీ అని చెప్పి ఆ కులాలని పేర్లు రాయాలి. ఇది ఆర్టికల్ 341 ఆఫ్ 1. అంటే ప్రెసిడెంట్ షుడ్ నోటిఫై విచ్ ట్రైబ్స్ ఆర్ క్యాస్ట్ ఆర్ టు బి టర్మ్డ్ యాజ్ ఎస్సీస్ ఆర్ ఎస్టీస్. ఎవరిని గుర్తించాలి మనం ఎస్సీలుగా, ఎవరిని ఎస్టీలుగా గుర్తించాలో ఆ కులాల్ని, ఆ ట్రైబ్స్ ని పొందుపరచు అని రాష్ట్రపతికి ఒక ఉత్తర్వు ఇచ్చారు. అది ఆర్టికల్ 341. ఆర్టికల్ 341 ఏమని చెప్తాది అని అంటే, ప్రెసిడెంట్ ఒకసారి ఈ కులాలు ఎస్సీలు, ఈ కులాలు ఎస్టీలు అని చెప్పిన తరువాత అక్కడితో ప్రెసిడెంట్ పని అయిపోయింది. తర్వాత ఏదైనా ఒక కులాన్ని చేర్చాలన్నా, లేదంటే అందులోంచి ఒక కులాన్ని తీసేయాలన్నా, వీడు ఎస్సీ కాదు అని చెప్పి, లేదా కొత్త కులాన్ని వీడు ఎస్టీ కొత్తగా చేర్చాలన్నా పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంది అని ఆర్టికల్ 341 చెప్తారు. అంటే ఇనిషియల్ గా అడిగింది ఏంటి? కొత్తగా స్వాతంత్రం వచ్చింది, దేశానికి రాజ్యాంగాన్ని రాసుకుంటున్నాం, మొదటగా మన దగ్గర ఒక లిస్ట్ ఉండాలి. ఎవడు ఎస్సీ ఎవడు ఎస్టీ, ఆంధ్రలో ఎవడు ఎస్సీ, తెలంగాణలో ఎవడు ఎస్టీ, బీహార్లో ఎవడు ఎస్సీ అని మన దగ్గర ఒక లిస్ట్ ఉండాలి కదా. ఆ లిస్టు అరే బాబు ప్రెసిడెంట్ బాబు రాష్ట్రపతి గారు మీరు ఇవ్వండి అని చెప్పారు. అదే ఆర్టికల్ 341 ఆఫ్ 1. మరి ప్రెసిడెంట్ ఏం చేయాలండి? ఏ కులాలు ఎస్సీలుగా ఎస్టీలుగా గుర్తించబడాలో లిస్ట్ ఇవ్వాలి కదా. బాబు రాజేంద్ర ప్రసాద్ అనేటువంటి రాష్ట్రపతి ఆ రోజుల్లో ఏం చేశాడు అంటే, ఎక్స్ట్రా యాక్షన్ చేసి, ఓవర్ యాక్షన్ చేసి ఏ కులాల పేర్లు రాస్తే సరిపోయేది. అట్లా రాయకుండా చమర్లు, మారలు, మాదిగలు, ఇంకేదో మహర్లు వీళ్ళందరూ ఎస్సీలను రాస్తూ ఈ కులాలు ఏవైతే హిందూయిజాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాయో
స్టేటస్ కి అర్హుడు అని చెప్పి రాశారు. ఇది ఓవర్ యాక్షన్ అన్నమాట. అడిగింది ఏంటి? కులాల పేర్లు రాయమని చెప్పి దాంట్లో ఉంది. ఈ బాబు రాజేంద్ర ప్రసాద్ ప్రెసిడెంట్ గా ఏం నోటిఫై చేశాడు? హిందూ మతాన్ని ప్రాక్టీస్ చేసి అవలంబించేటువంటి ఈ కులాలు ఎస్సీలు ఎస్టీలు అని అన్నాడు. అక్కడ వచ్చింది ప్రాబ్లం. అప్పుడు ఏమైంది? 1950 అయిపోతుంది. సిక్కులు మేము సిక్కు మతంలోకి తీసుకోవాలనుకుంటున్నాం. సిక్కు మతంలోకి తీసుకోవాలనుకుంటే ఇక్కడ హిందూ అని ఉంది, మాకు మరి మేము ఎస్సీ స్టేటస్ మాకు ఇవ్వకపోతే ఎట్లా మేము ఆ మతంలోకి మారితే సిక్కిజంలోకి మారితే నిప్పు వాళ్ళు గొడవ చేస్తే 1956లో ఈ సిక్కు అనేటువంటి మతాన్ని కూడా చేర్చారు. అది అయిపోయిన తర్వాత 1990లో బుద్ధిజం అనేటువంటి ఇది కూడా చేశారు. కానీ బేసిక్ గా మిస్టేక్ ఎక్కడ జరిగింది? 1950 షెడ్యూల్డ్ కాన్స్టిట్యూషన్ ఆర్డర్ 1950లోనే అన్యాయం జరిగింది. సరే, ఈ అన్యాయం ఎక్కడ జరిగిందో మరి మూలాలు తెలుసుకోలేకపోతే మనం జరిగినటువంటి అన్యాయాన్ని సరి చేసుకోవడానికి అవకాశం ఉండదు. సరే, ఇది పక్కన పెడతాం. ఇప్పుడు మన చింతారానంద కేసులో ఏమని చెప్పారండి? చింతారానంద కేసులో ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989, ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఈ దళితులు ఎవరైతే క్రిస్టియన్లుగా కన్వర్ట్ అయ్యారో వాళ్ళకు వర్తించదు అని చెప్పారు. అసలు బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవ్వరు కూడా రాజ్యాంగం గురించి తెలిసిన వాడు ఎవ్వరు కూడా ఆ రకంగా మాట్లాడడానికి అవకాశం లేదు. చాలా బాధతో చెప్తున్నాను నేను ఈ విషయాన్ని. ఎందుకు అనంటే, ఇప్పుడు మనకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ వర్తించదని చెప్పింది కదా సుప్రీంకోర్టు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? అది రావడానికి నేపథ్యం ఏంటి మనం తెలుసుకోవాలి. ఇవి వర్తించదు, ఈ కేసు ఈ యాక్ట్ నీకు వర్తించదు అని అంటే ఆ యాక్ట్ ఎలా వచ్చింది, ఎవరి కోసం వచ్చింది, ఎట్లా వచ్చింది అని తెలుసుకోవాలి కదా మనం. సో ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ అనేది మనకు రావడానికి కారణము రాజ్యాంగంలో ఆర్టికల్ 17 అండి. ఆర్టికల్ 17లో ఏమంటుందంటే అన్టచబిలిటీ షల్ బి అబాలిష్డ్ అండ్ ఇట్స్ ప్రాక్టీస్ ఇన్ ఎనీ ఫార్మ్ ఈజ్ పనిషబుల్ అంటారు. అంటే అంటరానితనాన్ని నిషేధిస్తున్నాం, దాన్ని ఏ రకంగా ప్రాక్టీస్ చేసినా అది చట్టపరంగా శిక్షార్హమైనది అని చెప్పి ఆ ఆర్టికల్లో ఉంటుంది. దీన్ని అంటే మరి ఎవడైనా ఈ అన్టచబిలిటీని కానీ లేకపోతే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ చూపించేవాడిని పనిషబుల్ అనేది కదా, మరి పనిష్ చేయాలి కదా, వాడిని శిక్షించాలి కదా. శిక్షించాలంటే ఒక చట్టం ఉండాలి కదా. ఆ చట్టం ఉండాలి కాబట్టి ఫస్ట్ ఏం తీసుకొచ్చారంటే చట్టం 1955లో సివిల్ రైట్స్ యాక్ట్ 1955 పౌర హక్కుల చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ పౌర హక్కుల చట్టాన్ని ప్రకారం ఎవరైనా నువ్వు మాలోడా, మాదిగూడా, ఎరుకులోడా, లంబాడోడా అని తిడితే వాడి మీద శిక్షలు వేసేటువంటి. అయితే ఆ చట్టం చాలా బలహీనంగా ఉంది అని చెప్పి అప్పుడు 1989లో ఈ పౌర హక్కుల చట్టాన్ని ఇంకా బలోపేతం చేసి కొత్త సెక్షన్లు యాడ్ చేసి కొత్త సెక్షన్లు యాడ్ చేసి ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ 1989 అనే దాన్ని తీసుకొని వచ్చారు. దీన్ని బట్టి మీకు అందరికి ఏమర్థమైంది? ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ అనేది ఆర్టికల్ 17 ప్రకారం వచ్చింది. అన్టచబిలిటీ ఈజ్ అబాలిష్డ్ అనేటువంటి ఆర్టికల్ మాత్రమే దీనికి నేపథ్యం మీకు అర్థమైంది. మరి నేను ఇప్పుడు ఆర్టికల్ 17లో ఏముందో మీకు క్లియర్గా చెప్తా. ఏమనుంది? అన్టచబిలిటీ ఈజ్ అబాలిష్డ్ అండ్ ఇట్స్ ప్రాక్టీస్ ఇన్ ఎనీ ఫార్మ్ ఈజ్ పనిషబుల్ అని ఉంది. మరి ఇక్కడ ఎక్కడైనా హిందూ, క్రిస్టియన్, ముస్లిం లేకపోతే బుద్ధిస్ట్ అనే పేర్లు ఎక్కడైనా ఉన్నాయని ఇందులో? కులము పేరు మీద ఎవరిని తిట్టినా డిస్క్రిమినేట్ చేసినా ఇతనికి శిక్షించాలి ఈ యాక్ట్ ప్రకారం అనేదే కదా. మరి హిందూ, ముస్లిం అనే పేర్లు లేకుండా కులం పేరు మీద ఎవరిని తిట్టినా కూడా ఈ రకంగా అంటే అంటరానితనానికి సంబంధించిన ఏ అఘాయిత్యాలు కానీ ఆకృత్యాలు కానీ ఏమైనా చేస్తే దానికి శిక్షలు పడాలి అని చెప్పి చెప్తుంది. కానీ హిందూలో ఉన్నటువంటి అంటరాని కులాల వాళ్ళని అవమానిస్తేనే శిక్ష పడాలి, క్రిస్టియానిటీలో వెళ్ళినటువంటి కులాల వారిని అవమానిస్తే శిక్షలు వేయకూడదని ఏమైనా ఉందా? ఆర్టికల్ 17 అనేది రిలీజియన్ ఎక్కడ స్పెసిఫై చేయాలి. ఓకే, సరే, ఇది సుప్రీంకోర్టు తెలియదా? మినిమం ఇంగిత జ్ఞానం కలగాలి. సరే, అది కూడా వదలేదు. ఏమని చెప్పింది చింతారామన్ కేసులో? ఎస్సీ ఎస్టీ యాక్ట్ వర్తించదు అని చెప్పింది. మరి ఆర్టికల్ 17కి
హిందువులోకి వెళ్ళినటువంటి కులాలకి ఏమైనా సంబంధం ఉందా? కులం పేరుతో అంటే వర్తించాలి. నువ్వు క్రిస్టియానిటీ అయినా హిందూ అయినా అక్కడ పేరు లేదు. ఇది ఒకటి. తర్వాత ఇంకొకటి అంటే గాలి వినోద్ కుమార్ గారు కూడా ఆర్టికల్ 25 బండారు లక్ష్మీ గారు కూడా చెప్పారు, మనకి మత స్వేచ్ఛ అనేది ఆర్టికల్ 25 ద్వారా కల్పించబడింది. అవునా? ఆర్టికల్ 25 అని చెప్పింది ఎనీ పర్సన్ కెన్ ప్రొఫెస్, ప్రాపగేట్ అండ్ ప్రాక్టీస్ ఎనీ రిలీజన్. ఎవ్రీ పర్సన్ విల్ హ్యావ్ ఫ్రీడమ్ టు ప్రాక్టీస్, ప్రాపగేట్ అండ్ ప్రొఫెస్. అంటే వాడు ఒక మతాన్ని అవలంబించడానికి వాడికి స్వేచ్ఛ ఉంటుంది, ఆ మతాన్ని ప్రాక్టీస్ చేసుకోవడానికి స్వేచ్ఛ ఉంటుంది, ప్రాపగేట్ చేసుకోవడానికి కూడా అంటే వ్యాప్తి చేసుకోవడానికి కూడా హక్కు ఉంటుంది అని అంటారు. అదేవిధంగా ఈ ఆర్టికల్ 25 అనేది ప్రాథమిక హక్కు అండి. ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు ఉన్న హక్కుల్ని మనము ప్రాథమిక హక్కులు అంటాం. ప్రాథమిక హక్కులు అన్ని ఆర్టికల్స్ కంటే కూడా ఇంపార్టెంట్ రాజ్యాంగంలో. ఆర్టికల్ 341 కాదు ఇంపార్టెంట్, ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు ఏవైతే ఉన్నాయో ఆ ఆర్టికల్స్ ఇంపార్టెంట్. వాటికి కానీ బంధం కలిగితే అంటే వ్యక్తిగత స్వేచ్ఛకు బంధం కలిగినట్లు, ఆ వ్యక్తిగత స్వేచ్ఛకు బంధం కలిగితే ఇమీడియట్ సుప్రీం కోర్టు సరిచేయాల్సినటువంటి బాధ్యత ఆర్టికల్ 31 ప్రకారం కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ యాక్ట్ కింద సుప్రీం కోర్టు సరిచేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇప్పుడు మనం ఏమని చెప్పాము? ఆర్టికల్ 25 ప్రకారం ఎవరికి నచ్చిన మతాన్ని వాడు చేసుకోవచ్చు, వాడికి స్వేచ్ఛ ఉంది అన్నాం. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ రాజ్యాంగం ప్రకారం బీజేపీ గవర్నమెంట్ కానీ సుప్రీంకోర్టు కానీ నువ్వు హిందూయిజాన్ని వదిలిపెట్టి క్రిస్టియానిటీని కానీ తీసుకుంటే నీకు బెనిఫిట్ తీసేస్తాము అని అంటున్నారు. అంటే నువ్వు స్వేచ్ఛను అడ్డుకుంటున్నట్లు కదా. మరి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేది ఆర్టికల్ 25 అనేది నువ్వు ఫ్రీగా ప్రాక్టీస్ చేసుకోవాలా. నువ్వు ఫ్రీగా ప్రాక్టీస్ చేసుకోనివ్వకుండా నువ్వుగానే దాంట్లోకి వెళ్తే నీకు రిజర్వేషన్ తీసేస్తాం, నీకు అట్రాసిటీ యాక్ట్ వర్తించనీయకుండా చేస్తాము అని అంటే నీ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఎక్కడుంది ఇక్కడ? అంటే నీ ఫండమెంటల్ రైట్ ఏదైతే ఉందో దానికి ఉల్లంఘన జరుగుతున్నట్లే కదా. మరి ఆ విషయం సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోవాలి కదా. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ని నువ్వు ఆ విధంగా వైలేట్ చేయడం కాదు కదా. మరి ఆర్టికల్ 25 ఫండమెంటల్ రైట్, ఆర్టికల్ 17 ఫండమెంటల్ రైట్ అయినప్పుడు ఆర్టికల్ 341 కి నువ్వు ఇస్తున్నావు ప్రయారిటీ. మరి ఫండమెంటల్ రైట్స్ ని వైలేషన్ ఎందుకు తీసుకోవట్లేదు? ఆర్టికల్ 14 వైలేట్ అవుతుంది కదా. ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్, చట్టం ముందు అందరూ సమానులే అనేటువంటి ఆర్టికల్ వైలేట్ అవుతుంది కదా. మరి దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? సో ఇదంతా తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. చాలా తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఇంకొక విషయం మీకు 3 జడ్జిమెంట్లు చెప్పాను. 1976లో ఆత్మకం వర్సెస్ రాజగోపాల్, 1985లో సూసై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, 2026లో చింతారాణి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. 3 కేసులు చెప్పాను కదా. 1976లో 3 జడ్జిలు పెంచండి, 1985లో కూడా 3 జడ్జిలు పెంచండి, 2026లో ఎంతమంది జడ్జిలు అంటే ఇద్దరు జడ్జిలు. అంటే ముందున్న వాళ్ళు 3 జడ్జిలు పెంచారు, ఇదేమో 2 జడ్జిలు పెంచారు. ఇప్పుడు 1976 జడ్జిమెంట్లో ఏమని ఉంది అని అంటే వాళ్ళు ఏమని చెప్పారంటే ఒకటి ఆలోచించారు. వాళ్ళు ఏమని చెప్పారంటే చాలా మందికి తెలియదు ఈ విషయం. క్రిస్టియానిటీలోకి పోయినా కూడా కులం పోవట్లేదు. సో క్రిస్టియానిటీలోకి పోయినా కూడా ఈ కులం అనేది ఉంటుంది కాబట్టి ఎవరైనా కులం యొక్క ఐడెంటిటీని కలిగి ఉంటే, అంటే నేను ఈ కులము అనేటువంటి ఒక ఐడెంటిటీతో బతుకుతూ ఆ కుల కట్టుబాట్లని కూడా పాటిస్తూ ఉంటే క్రిస్టియానిటీలోకి పోయినా కూడా సామాజికంగా వాళ్ళని ఎస్సీలే అనాలి అని చెప్పింది. సామాజికంగా, సోషల్గా. కానీ లీగల్గా మనం అట్లా చేయలేము. క్రిస్టియానిటీలోకి పోతే వీళ్ళని ఎస్సీల కింద పరిగణించలేము, తీసేయాలి అని చెప్పింది. కానీ సామాజికంగా వాళ్ళని ఎస్సీలుగానే పరిగణించాలని 1976లో చెప్పింది. సరే, అక్కడి నుంచి ఒక స్టెప్ ముందుకేసి 1985లో సూసైడ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇంకో మాట చెప్పింది. ఆ కేసులోనండి డైరెక్ట్ గా వీళ్ళు ఛాలెంజ్ చేశారు. ఆర్టికల్ 341 పారాగ్రాఫ్ 3ని డైరెక్ట్ గా ఛాలెంజ్ చేశారు. సమ్ క్రిస్టియన్ ఫాదర్స్, పాస్టర్స్ ఎవరో ఛాలెంజ్ చేశారు. ఏమని? అరే హిందూయిజం కి మాత్రం
క్యాస్టిజంలో వాళ్ళకు మాత్రమే ఎస్సీ స్టేటస్ వర్తిస్తుంది అనేది తప్పు. ఇది క్రిస్టియానిటీకి ఇస్లామిక్ కి కూడా ఎక్స్టెండ్ చేయాలి అని చెప్పి వాళ్ళు ఛాలెంజ్ చేశారు. డైరెక్ట్ గా అదే ఆర్టికల్ ఛాలెంజ్ చేశారు సుప్రీంకోర్టు ముందర. సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసి లేదు క్రిస్టియానిటీలోకి వెళ్తే వీళ్ళకి ఎస్సీ స్టేటస్ ఇవ్వము. ఎందుకు మేము ఈ మాట చెప్తున్నామంటే ఇవ్వమని అంతా చెప్పింది, ఇప్పుడు చెప్పినట్లే చెప్పింది, కానీ అక్కడ చాలా ఇంపార్టెంట్ ఒక మాట చెప్పింది. ఎందుకు మేము ఆ విధంగా ఎస్సీ స్టేటస్ ఇవ్వలేము అని చెప్తున్నాము అని అంటే వీళ్ళు మాకు ఎంపిరికల్ డేటా ఇవ్వలేకపోయారు. ఎంపిరికల్ డేటా అంటే ఇదిగో ఇంతమంది దళితులు క్రిస్టియన్స్ గా 1000 మంది కన్వర్ట్ అయ్యారు. ఈ 1000 మందిలో సుమారుగా 800 మంది లేకపోతే 700 మంది లేకపోతే 900 మంది ఇంకా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ని అనుభవిస్తున్నారు. వాళ్ళు ఇంకా సోషల్ గా వెనకబడి ఉన్నారు, వాళ్ళు ఇంకా ఆర్థికంగా వెనకబడి ఉన్నారు అని ఒక డేటాని, ఒక ఎంపిరికల్ డేటాని ఈ పిటిషనర్స్ మాకు ప్రొవైడ్ చేయలేకపోయారు. కాబట్టి డేటా లేకుండా మేము దీన్ని వీళ్ళని సమర్థించలేము కాబట్టి వీళ్ళకి ఎస్సీ స్టేటస్ ఇవ్వడం కుదరదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అంటే ఎంపిరికల్ డేటా లేకపోవడం వల్ల మాత్రమే మేము ఈ క్రిస్టియన్స్ ఎవరైతే కన్వర్ట్ అయ్యారో వాళ్ళని ఎస్సీలుగా ఇవ్వము అని చెప్పి క్లియర్ గా 1980లో 3 జడ్జిలు అని చెప్పింది. మరి ఎంపిరికల్ డేటా లేదు కదా కాబట్టి ఇవ్వలేదు అని అనుకున్నాం. అయితే 2007లో రంగనాథ్ మిశ్రా కమిటీని వేశారు. 2007లో రంగనాథ్ మిశ్రా అనేక డాక్యుమెంట్స్ చదివి చాలా పకడ్బందీగా స్టడీ నిర్వహించి వాళ్ళు ఏమని చెప్పారంటే క్యాస్ట్ సర్వైవ్స్ రిలీజియన్ చెప్పారు. క్యాస్ట్ సర్వైవ్స్ రిలీజియన్ అంటే క్యాస్ట్ అనేది మతంతో సంబంధం లేదు అని వాళ్ళు ఎంపిరికల్ డేటా పట్టుకొని వచ్చారు. ఫుల్ ఎంపిరికల్ డేటా ఏమని, ఎవరైతే దళితులు క్రిస్టియన్లుగా కన్వర్ట్ చేయబడుతున్నారో వాళ్ళందరూ దే ఆర్ కంటిన్యూయింగ్ టు ఫేస్ ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ డిజబిలిటీస్, ఆర్థికపరమైన సాంఘికపరమైనటువంటి అనేక అవరోధాలని ఈ ఎస్సీల్లో మానవాధికులు ఏ విధంగా అయితే గురి కాబడుతున్నారో ఈ క్రిస్టియానిక్ కన్వర్ట్ అయినటువంటి ఎస్సీలు కూడా గురి కాబడుతున్నారు అని చెప్పి దే హావ్ షోన్ ఎంపిరికల్ డేటా. రికార్డ్స్ మీద రికార్డ్స్ వాళ్ళు డేటాను, సాక్ష్యాలని ప్రొడ్యూస్ చేసింది రంగనాథ్ మిశ్రా కమిటీ. ఎప్పుడు చేసింది అనేది 2007లో చేసింది. ఈ 2007లో రంగనాథ్ మిశ్రా కమిటీ చెప్పడమే కాకుండా బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ అని 1955లో కాకా కలేల్కర్ కమిషన్ అంటారండి. చాలా ఫేమస్ కమిషన్. ఈ దేశంలో బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరు అని గుర్తించడానికి కాకా కలేల్కర్ కమిషన్ అని స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ అన్నమాట అది. వాళ్ళు కూడా ఏమని చెప్పారు అంటే క్రిస్టియానిటీలో కానీ ఇస్లాంలోకి పోయినటువంటి దళితులు కానీ బీసీలు కానీ వాళ్ళ యొక్క కుల కట్టుబాట్లు కానీ అసమానతలు కానీ అంటచ్చుకునే అగ్రాంతరం కానీ ఏది పోవటం లేదు, అవి అలాగే ఉంటున్నాయి అని కాకా కలేల్కర్ కమిషన్ చెప్పింది. తర్వాత మీకు అందరికీ తెలుసు కదా మండల్ కమిషన్ 1980 మండల్ కమిషన్ అంటే బీసీలకు 27% రిజర్వేషన్లు వచ్చింది కదా ఆ మండల్ జడ్జిమెంట్ ద్వారా. ఆ మండల్ కమిషన్ కూడా 1980లో ఈ ఎవరైతే దళితులు ఏదైనా మిగతా కులాల వాళ్ళు క్రిస్టియానిటీలో కానీ ఇస్లాంలోకి పోతున్నారో వాళ్ళు మిగతా వాళ్ళలాగే హిందువుల్లో ఉన్నటువంటి ఎస్సీఎల్ లాగే ఈక్వల్ గా సాంఘికపరమైనటువంటి అదేవిధంగా ఆర్థికపరమైనటువంటి వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్నారు అని చెప్పి మండల్ కమిషన్, అదే సామాన్యమైనటువంటి కమిషన్ కాదు కదా, మండల్ కమిషన్ చెప్పింది. తర్వాత ఏమని చెప్పారంటే 2007లో రంగనాథ్ మిశ్రా కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఇవి సరిపోవని చెప్పి బీజేపీ గవర్నమెంట్, అంతవరకు కాంగ్రెస్ గవర్నమెంట్ వరగట్టింది ఏం లేదు. 2007లో కాంగ్రెస్ గవర్నమెంట్ కదండి ఉన్నది, కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది ఏమీ లేదు. 2007 వరకు ఉన్నటువంటి ఈ రిపోర్ట్లన్నింటినీ కాదని సుప్రీంకోర్టు 1980లో ఎంపిరికల్ డేటా లేకపోవడం వల్ల కొట్టేశాము అని చెప్పిన తర్వాత ఎంపిరికల్ డేటా ఇచ్చిన తర్వాత 2004లో వీళ్ళు ఎవరైతే వేశారో పాస్టర్స్ గ్రూప్ ఏదైతే ఉందో ఆ కేసుకి ఈ డేటా రంగనాథ్ మిశ్రా కమిటీ రిపోర్ట్ తీసుకుని జడ్జిమెంట్ ఇవ్వాల్సింది పోయి బీజేపీ మళ్ళీ ఒక కమిటీ వేసింది 2022లో జస్టిస్ కేజీ బాలకృష్ణన్ గారి అధ్యక్షతన ఇంకో కమిటీ వేశారు. ఈ క్రిస్టియన్లోకి ఇస్లాంలోకి పోయిన వాళ్ళకి ఎస్సీ స్టేటస్ ఇవ్వాలా లేదా అని డిసైడ్ చేయడానికి. ఇవన్నీ సరిపోలే, రంగనాథ్ మిశ్రా కమిటీ సరిపోలే, మండల్ కమిషన్ సరిపోలే, కాకా కలేల్కర్ కమిషన్ సరిపోలే. సరే వేశారు. వేస్తే ఈ కేజీ బాలకృష్ణన్ ఎవరండి? మన దళితుడు, మొట్టమొదటి దళితుడు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా మొన్నంటే ఒక ఆయన
రిటైర్ అయిపోయాడు, ఆయన రెండో చీఫ్ జస్టిస్, ఈయన మొట్టమొదటి చీఫ్ జస్టిస్. ఈయన 2022లో వేస్తే ఇప్పటిదాకా రిపోర్ట్ ఇవ్వలేదు. ఎక్స్టెన్షన్ల మీద ఎక్స్టెన్షన్లు. ఈయన చెప్పింది ఏంటంటే క్రిస్టియానిటీలోకి ఇస్లాంలోకి పోయినటువంటి దళితులకు కూడా ఇదే రకమైనటువంటి అవమానాల్ని అంటరానితనాన్ని అనుభవిస్తున్నారా లేదా, వీళ్ళకి సామాజికంగా ఆర్థికంగా వెనుకబాటుతనం ఉందా లేదా అని చెప్పి తేల్చి చెప్పండి అని ఇచ్చారు. 2022లో ఇస్తే 4 సంవత్సరాలన్నీ ఇంతవరకు దానికి అతి లేదు గతి లేదు. ఆయన ఎవరు? మళ్ళీ మన దళితులు. అంటే మన కంటితో మనల్ని పొడిపిస్తున్నారు. ఆ కమిటీ రిపోర్ట్ మాత్రం బయటకు రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఇదంతా మీకు అందరూ తెలుసు. సిక్కులకి ఈ బెనిఫిట్ ఎక్స్టెండ్ చేస్తే నష్టం ఏమీ లేదు, ఎందుకంటే సిక్కు మతంలో పోయేవాడే కూడా ఉంటాడు కాబట్టి హిందూ మతానికి వచ్చే ప్రాబ్లం లేదు. అదేవిధంగా బుద్ధిజం అనేది చచ్చిపోయింది. ఆల్మోస్ట్ ఈ క్రిస్టియన్స్ ఈ హిందూస్ బుద్ధిజం అండ్ బ్రాహ్మణ్స్ అనేక వేల సంవత్సరాలుగా దాన్ని భూస్థాపితం చేశారు కాబట్టి బుద్ధిజంలోకి పెద్దగా అంబేద్కర్ గారు చనిపోయిన తర్వాత దాంట్లో పోయేవాళ్ళు వెరీ మైనర్ పర్సెంటేజ్ కాబట్టి హిందూయిజానికి వచ్చినటువంటి ఈ ఇబ్బంది ఏమీ లేదు. ఈ ఇబ్బంది ఎక్కడ వస్తుంది? ఈ క్రిస్టియన్స్ కానీ మనం కానీ ఈ అవకాశం ఇస్తే, ఈ ఇస్లామిక్ పీపుల్ కానీ ఇలాంటి అవకాశం ఇస్తే మొత్తం మన ఈ హిందూయిజం దెబ్బతింటుంది అనేటువంటి ఒక కొత్తని బుర్రలో పెట్టుకొని చాలా పకడ్బందీగా ఈ క్రిస్టియన్ ఇస్లాంకి దీన్ని ఎక్స్టెండ్ చేయట్లేదు. బీజేపీ గవర్నమెంట్ కేజీ బాలకృష్ణ కమిటీ రిపోర్టు బయటకు రావట్లేదు. సుప్రీంకోర్టులో 2004లో వేస్తే 22 సంవత్సరాలైనా కూడా ఇప్పటిదాకా జడ్జిమెంట్ బయటకు రావట్లేదు. ఎందుకు? ఇదంతా కూడా అగ్రకుల భావజాలంతో బ్రాహ్మణికల్ ఐడియాలజీతో ఉన్నటువంటి ఒక న్యాయ వ్యవస్థ, ప్రభుత్వ వ్యవస్థ, రాజ్య వ్యవస్థ, ఈ రెండు కలిపి కుట్రలన్నీ దళితుల్ని ఏ విధంగా అనగదొక్కాలనేటువంటి భాగంగానే, అందులో ఉన్నటువంటి భాగంగానే ఈ రకమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. ఇదంతా మనందరూ కూడా అబ్జర్వ్ చేయాల్సినటువంటి విషయం. సరే, ఇప్పటిదాకా అన్యాయం ఎక్కడ జరుగుతుంది చెప్పిన. ఇప్పుడు మనం ఏం చేయాలా దీని మీద? ఎందుకంటే సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పిందండి, క్రిస్టియానిటీలో కూడా కన్వర్ట్ అయినా సరే దే ఆర్ కంటిన్యూయింగ్ టు ఫేస్ సేమ్ ఎకనామిక్ అండ్ సోషల్ డిజేబిలిటీస్ అని క్లియర్గా సుప్రీంకోర్టు అయినా సరే. మనకు తెలియదా అసలు క్రిస్టియానిటీలోకి ఎందుకు పోతారంటే? క్రిస్టియానిటీలో పోవడానికి రీజన్ ఏంటి? ఆకలి. నాకు ఫస్ట్ మతం కంటే ముందర నాకు ఆకలి ఇంపార్టెంట్. నేను క్రిస్టియానిటీలో పోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి చర్చిలు కానీ అక్కడ ఉన్నటువంటి మిషనరీస్ కానీ నాకు కొంచెం ఫుడ్ పెడతాయి, నాకు వేసుకోవడానికి కొంత బట్టలు ఇస్తుంది, చదువుకోవడానికి కొంత మంచి ఇంగ్లీష్ మీడియం చదువు తెప్పిస్తుందని కదా నేను పోతున్నా. అంటే మనిషికి ఏది ముఖ్యం? ఫస్ట్ ఫిజియోలాజికల్ నీడ్స్ అంటారు. మేము మేనేజ్మెంట్లో చదువుకుంటాం. ఏది? థియరీ ఆఫ్ హ్యూమన్ నీడ్స్ బై అబ్రహాం మాస్లో అని ఉంటారు. ఆయన చెప్పిన దాని ప్రకారం మనిషికి ఫస్ట్ ఏది ఇంపార్టెంట్? ఫిజియోలాజికల్ నీడ్స్, ఆకలి, నిద్ర, బట్టలు, అదేవిధంగా ఈ రకమైన తాగడానికి నీళ్లు, పీల్చుకోవడానికి పరిశుభ్రమైనటువంటి గాలి, వీటిని మనిషికి కావాల్సినటువంటి భౌతిక అవసరాలు. ఇవి తీరిన తర్వాత సేఫ్టీ నీడ్స్ అని, సోషల్ నీడ్స్ అని. సేఫ్టీ నీడ్స్ అంటే ఎవరు నన్ను చంపకుండా నాకు ఒక రక్షణ ఉండాలి. సోషల్ నీడ్స్ అంటే అప్పుడు ఈ మతం వస్తుంది. అంటే ఫస్ట్ ఫిజియోలాజికల్ నీడ్స్ ఇవి సాటిస్ఫై అయితే సేఫ్టీ నీడ్స్, అది సాటిస్ఫై అయితే మతం. సోషల్ నీడ్స్ అంటే ఒకరితో ఒకరికి సంబంధ బాంధవ్యాలు కలుపుకోవడం అని అంటారు. ఇది మూడో కేటగిరీ కిందకు వస్తుంది. మరి నా క్రిస్టియానిటీ నా ఫిజియోలాజికల్ నీడ్స్, భౌతిక అవసరాలు తీర్చడానికి నన్ను అందులో పోతే అది ఎక్స్టెండ్ చేస్తోంది అని అంటే నేను ఎందుకు పోకూడదు క్రిస్టియానిటీలోకి? నేను ఎందుకు పోకూడదు ఇస్లాంలోకి? ఇస్లాంలో డబ్బున్న వాళ్ళు పేదవాళ్ళకి రంజాన్ సందర్భంగా ఆర్మ్స్, కొంత వాళ్ళు కానుకలు, కొంత భిక్ష పేదవాళ్ళకి ఇవ్వడం అనేటువంటి ఆచారం ఉంది. మరి హిందూయిజంలో ఉందా ఆచారం? నువ్వు సంపాదించిన సంపాదనలో కొంత పేదవాళ్ళకి దానం చేయాలని ఇస్లాంలో ఉందండి. మరి ఉందా హిందూయిజంలో? మరి అలాంటి సాంప్రదాయం ఉన్నప్పుడు నాకు పోతే తిండి దొరుకుతుందిరా బాబు అని చెప్పి నేను క్రిస్టియానిటీలో పోతే నీకు ఎస్సీ స్టేటస్ ఉండదు అని అంటే ఇంతకంటే అన్యాయం ఉంటుందా? మతం అనేది ఒక విశ్వాసానికి సంబంధించింది. మతం అనేది, కులం అనేది క్యాస్ట్ ఆరిజినేట్స్ ఫ్రమ్ బర్త్. నేను చెప్పింది కాదు, సుప్రీంకోర్టే చెప్పింది. క్యాస్ట్ ఆరిజినేట్స్ ఫ్రమ్ బర్త్, పుట్టుకతోనే వచ్చేటువంటిది కులము. క్యాస్ట్ సర్వైవ్స్ రిలీజియన్, ఇది కూడా సుప్రీంకోర్టే చెప్పింది. క్యాస్ట్ సర్వైవ్స్ రిలీజియన్, మతంతో సంబంధం లేకుండా క్యాస్ట్ సర్వైవ్ అవుతుంది, కులం ఉండిపోతుంది అని సుప్రీంకోర్టే చెప్తుంది. మరి ఇది చెప్పినటువంటి సుప్రీంకోర్టు
ఏదో ఎల్కేజీ పిల్లవాడి బుక్ లో ఉంది చదివి బట్టి బైహార్ట్ చేసి చెప్పినట్లుగా ఆర్టికల్ 341 ఆఫ్ 3 లో ఇట్లా ఉంది కాబట్టి ఈ సిక్కిజం బుద్ధిజం తప్ప వేరే వాళ్ళు చేయడానికి లేదు అని అంటే వాట్ అబౌట్ ఆర్టికల్ 17, వాట్ అబౌట్ ఆర్టికల్ 14, వాట్ అబౌట్ ఆర్టికల్ 25 ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? సో ఇదంతా కూడా ఒక కుట్రపూరితంగా చేస్తున్నటువంటి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ పాత ప్రభుత్వాలు కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఎవరికి ఇష్టం లేక ఈ రకమైనటువంటి అన్యాయాలు దోపిడీలు జరుగుతున్నాయి. కాబట్టి నేను బండారు లక్ష్మయ్య గారికి సరే చైతన్యం లేదండి, దళిత్ క్రిస్టియన్స్ లో చైతన్యం లేదు. ఎందుకంటే ఇక్కడికి ఎంతమంది వచ్చినారో మీరు కూడా చూసే ఉంటారు. దళిత్ క్రిస్టియన్స్ లో చైతన్యం ఎందుకు లేదు అని అంటే మీరు అందరికీ దళిత్ స్టేటస్ కావాలనుకుంటున్నారని అనుకోకండి. చాలా మంది డెవలప్ అయిన వాళ్ళు ఫ్యాక్ట్ చెప్తాను, నేను ప్రాక్టికల్ గా చూసింది చెప్తున్నా. చాలా మంది క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయినటువంటి దళితుల్లో మెజారిటీ పీపుల్ కి వాళ్ళకి ఎస్సీ స్టేటస్ వద్దండి, డెవలప్ అయిన వాళ్ళ గురించి చెప్తున్నాం. ఎందుకు అని అంటే మేము దేవుడి బిడ్డలం, మాకు సపరేట్ గా మాది క్రిస్టియానిటీ, మేము కులానికి అతీతులం, మేము మతంతో మా మతం వేరు అనేటువంటి ఫీలింగ్ ఉంది. ఒకవేళ మమ్మల్ని ఎస్సీ బెనిఫిట్స్ కానీ మాకు ఇస్తే మమ్మల్ని మాలామాదిగల కింద చూస్తారు కానీ క్రిస్టియన్స్ కింద చూడరు అనేటువంటి ఒక ఫీలింగ్ కూడా ఈ దళిత్ క్రిస్టియన్స్ ఎవరైతే డెవలప్ అయ్యారో వాళ్ళలో ఒక లేయర్ కి ఫీలింగ్ ఉన్నది. సో ఎవరైతే డెవలప్ అయ్యాడో వారికి ఫీలింగ్ ఉంటే ఈ ఉద్యమాన్ని ఎవరు తీసుకెళ్లారు ముందుకి? డెవలప్ అయినాడు, నడిపించినోడే ఫస్ట్ ఉద్యమంలో వస్తాడు. ఇప్పుడు కలుపు కాకున్నాడు వాడు ఫస్ట్ రోజు తిండి కోసం ఆలోచిస్తాడా లేకపోతే ఈ ఎస్సీ స్టేటస్ కోసం ఆలోచిస్తాడా? అంటే ఏదైనా ఒక ఉద్యమం ముందుకు వెళ్ళాలంటే ఎస్సీ ఎస్టీస్ లో మేధావులైనటువంటి వాళ్ళు ముందుకు వచ్చి లీడ్ చేయాలి. ఆ క్రిస్టియన్ లో కన్వర్ట్ అయినటువంటి మేధావులందరికీ ఏం ఫీలింగ్ ఉంది? అరే ఎస్సీ స్టేటస్ నాకు ఇస్తే మమ్మల్ని ఎక్కడ మాలామాదిగలే అనుకుంటారేమో, మమ్మల్ని క్రిస్టియన్స్ అనుకోలేము, మేము మిగతా ఎస్సీ ఎస్టీలకి అతీతులము, మేము దేవుని బిడ్డలము అనేటువంటి ఒక ఫీలింగ్ ఉండడం వల్ల ప్రాక్టికల్ గా నేను అబ్జర్వ్ చేసి చెప్తున్నా. అలాంటి ఫీలింగ్ ఉండడం వల్ల ఈ ఉద్యమాన్ని బలంగా తీసుకెళ్ళక వాళ్ళ మీద సానుభూతితో మనమే ఎక్కువ మాట్లాడుతున్నాం కానీ వాళ్ళు మాత్రం పెద్దగా మాట్లాడట్లేదు. ఇప్పుడు నేను గాలి వినోద్ కుమార్ గారు వచ్చారు, ఆయన ఏమని చెప్పారు ఇక్కడ? నన్ను చర్చి ఇంతవాణి చేసింది, మంచిది. నాకు అంబేద్కర్ కంటే కూడా ముందు చర్చి తెలుసు, చర్చే నాకు ఇదంతా చేసింది అని అన్నాడు. కానీ ఆయన తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది, చర్చి వీళ్ళకి సహాయం చేయడానికి అవకాశం ఏ విధంగా లభించింది? రాజ్యాంగం ఆర్టికల్ 25 ప్రకారం ఏ దేశం నుంచి వచ్చైనా సరే ఇక్కడ చర్చిలు పెట్టుకోవచ్చు, ఫండ్స్ తీసుకురావచ్చు, వీళ్ళకి పంచవచ్చు, మీ మతాన్ని వ్యాప్తి చేసుకోవచ్చు అని రాజ్యాంగంలో ఉంది. కాబట్టి చర్చిని ఇంత పెద్దవాడిని చేసింది. మరి ఆ రాజ్యాంగంలో పెట్టిన మహానుభావుడు ఎవరు? అంబేద్కర్ గారు. మరి చర్చి ముందా అంబేద్కర్ గారు ముందా అండి? సో నీకు తెలియడం అంబేద్కర్ లేదుగా తెలుసుండొచ్చు, చర్చి ముందుగా తెలుసుండొచ్చు, బట్ ఆ ముందుగా వచ్చినటువంటి చర్చి అంబేద్కర్ గారు పెట్టినటువంటి భిక్ష అని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తూ బండారు లక్ష్మయ్య గారికి ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకో గంట సేపు మాట్లాడగలండి. అది అంతా అవసరం లేదు. బండారు లక్ష్మయ్య గారికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మనం సరే మీరు సభలు సమావేశాలు పెట్టి ఎన్లైటన్ చేయడం అనేది డెఫినెట్ గా ప్రజా ఉద్యమంలో ఒక భాగం. కేజీ బాలకృష్ణన్ గారి దగ్గరికి మీరు కూడా మీ కుల అసమానతల ఈ వేదిక తరఫున వెళ్ళి ఢిల్లీలో కేజీ బాలకృష్ణన్ గారి అపాయింట్మెంట్ తీసుకొని ఒక రిప్రజెంటేషన్ సబ్మిట్ చేస్తే నన్ను పిలిస్తే నేను కూడా మీతోటి అకంపెనీ అవుతాను. ఆ రిప్రజెంటేషన్ కావాలంటే నేనే తయారు చేసి కూడా మీకు ఇస్తాను. బ్రహ్మాండమైన రిప్రజెంటేషన్ నేను ఇప్పుడు చెప్పినవన్నీ కూడా క్రోడీకరిస్తూ మనం కేజీ బాలకృష్ణని ఢిల్లీలో కలిసి ఒక రిప్రజెంటేషన్ సబ్మిట్ చేద్దాం. ఎందుకంటే సముద్రంలో మన ప్రయత్నం ఒక నీటి బిందువు లాంటిది అవ్వచ్చు, బట్ చిన్న స్టోరీ ఉంది. ఒకడు సముద్రంలో ఇట్లా పోతా ఉంటాడు, పోతూ ఉంటే స్టార్ ఫిష్ నక్షత్రం లాగా ఉంటాయి చూసారా, అవన్నీ అలలకు బయట కొట్టుకొని వచ్చి గిరగిర కొట్టుకుంటున్నాయట. కొట్టుకుంటుంటే కొన్ని వేల స్టార్ ఫిష్ ఆ ఒడ్డులోకి వచ్చి అలలతోటి గిరగిర కొట్టుకుంటూ ఉంటే అందులో ఒక మనిషి బండారు లక్ష్మయ్య గారు లాంటి ఆయన పోయి ఆ ఒక్కొక్క చేపనే ఆ స్టార్ ఫిష్ తీసి మళ్ళీ సముద్రంలోకి వదిలిపెడుతున్నాడు. నాలంటి వాడు ఆ దారిముడి పోతూ బండారు లక్ష్మయ్య గారు అడిగాడట, పిచ్చోడు ఏమైనా కొన్ని వేల స్టార్ ఫిష్ కొట్టుకొని వచ్చాయి, నువ్వు నిమిషానికి ఒక తీసి అట్లా ఇసిరి ఆ సముద్రంలో వేస్తే ఎన్నింటిని కాపాడగలవు అని చెప్తే బండారు లక్ష్మయ్య గారు ఒక మాట చెప్పారట, ఐ కెన్ బ్రింగ్ డిఫరెన్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ది స్టార్ ఫిష్ అన్నమాట. అంటే ఈ చిన్న చేప జీవితాన్ని అయితే నేను మార్చగలుగుతున్నాను కదా అని. అట్లా మనం కూడా మన వంతు ప్రయత్నంగా
మనం చేద్దాం. మీరు ఏదైనా కార్యక్రమం తీసుకుంటే డెఫినెట్గా నా సహకారం ఉంటుందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకి నేను ఒక విజ్ఞప్తి ఏంటంటే, నేను ఒక రీసెంట్గా ఒక ఆర్గనైజేషన్ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ ఇచ్చాను. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల కోసం పోరాడాలి అని చెప్పి నేను సింగరేణి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మహానగరంలోకి వచ్చిన తర్వాత డిసైడ్ చేసుకున్నా. సో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు లేదా అఫిర్మేటివ్ యాక్షన్ అంటే ఈక్వల్ ఆపర్చునిటీస్ వచ్చేటట్లుగా ఎస్సీ ఎస్టీ బీసీ, ఎందుకంటే అన్ని ప్రైవేటైజ్ అయిపోయినాయి. 98% ప్రైవేట్ రంగంలో ఉన్నాయి, కేవలం 2% మాత్రమే గవర్నమెంట్ రంగంలో ఉంది. ప్రైవేట్ రంగంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ కి కూడా రిజర్వేషన్ సౌకర్యం కానీ ఉంటే ఎంతో కొంత, కానీ 50% కాకపోతే కొంతైనా వస్తే చాలా డ్రాస్టిక్ చేంజ్ ఉంటుంది లైవ్లీహుడ్స్ లో అనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేయబోతున్నా. దానికి మీలాంటి వాళ్ళందరూ సహకారము, ఏదైనా మీటింగ్స్ పెడితే మీరు అందరూ దయచేసి అందరూ రావాలి. అదేవిధంగా మీ అందరి సహకారంతో మనం అనేక కార్యక్రమాలు చేయడానికి భవిష్యత్తులో నా హ్యాండ్స్ స్ట్రెంగ్తన్ చేయాలని చెప్పి మీకు మరీ విన్నవించుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు, అదేవిధంగా